వెల్కమ్ టు టాప్ న్యూస్. భారత్ న్యాయ యాత్రలో భాగంగా అసోంలో పర్యటించిన తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ స్పాన్సర్డ్ గూండాలు చేశారని, ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసోంలో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రధృవ సత్ర ఆలయానికి వెళ్లారని భావించారని, అయితే అధికారులు అడ్డుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. భారత్ న్యాయ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీపై స్థానిక బీజేపీ స్పాన్సర్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాహుల్ యాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ధోరణి మంచిది కాదని, రాహుల్ భద్రత విషయంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవని గుర్తుంచుకోవాలన్నారు. మరింత మనోధైర్యంతో రాహుల్ ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దేశ ప్రజల మద్దతు ఆయనకు ఎప్పుడూ ఉందన్నారు. తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉందని, ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా నిలవాలని, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితా 2024 విడుదల చేసింది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి అధికార వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి, విపక్ష టీడీపీ తరపున వర్లరామయ్య హాజరయ్యారు. సీఈఓతో సమావేశంలో సిపిఎం, సిపిఐ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వర్లరామయ్య మాట్లాడుతూ ఓటర్ల తుది జాబితాలో ఇంకా అవకతవకలు ఉన్నాయని అన్నారు. గిరీష వంటి కలెక్టర్లు మీదే కాదు, తప్పు చేసిన కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల బదిలీల వల్ల ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపే అవకాశం కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి విడుదల రజని తిలకలూరిపేట ఓటర్లను గుంటూరు వెస్ట్ కు మార్పు చేస్తున్నారని వర్లరామయ్య ఆరోపించారు. మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే వెల్లంపల్లి తమ నియోజక ఓటర్లను తమకు టికెట్ కేటాయించిన నియోజకవర్గానికి మార్చుతున్నారని వివరించారు. ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే గిరీష తరహాలోనే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు 22 జనవరిని ఫైనల్ ఎలక్టరల్ రోల్ అంటే 2024 సంబంధించి ఫైనల్ ఎలక్టరల్ రోల్ని స్పెషల్ సమ్మరీ రివిజన్ తర్వాత ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చిన ఫైనల్ జాబితా ప్రకారం మన రాష్ట్రంలో 4.07 crores అంటే 4 కోట్ల 7 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 2 కోట్ల మంది మేల్స్, తర్వాత 2 crores 7 lakh ఫీమేల్స్ ఉన్నారు. దీంతోపాటు సర్వీస్ ఓటర్స్ అంటే ఫోర్సెస్లో బయట పనిచేసిన వాళ్ళు మన రాష్ట్రం నుంచి 67,400 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. సో అంతా కలిపితే 4.08 crores 4,08,00,000 ఓటర్స్ ఈరోజు మన స్టేట్ జాబితాలో ఉన్నారు. మనము డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ అంటే 27th అక్టోబర్ని డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ జారీ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ తర్వాత ఈ పీరియడ్లో అంటే అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ వరకు కొత్త అప్లికేషన్స్ ఇవ్వడానికి, అబ్జెక్షన్ పెట్టడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీంతో తర్వాత ఇప్పుడు ఫ్రమ్ 4.02 crores నుంచి ఇప్పుడు 4.08 crores వరకు మనకు టోటల్ ఫిగర్ వచ్చింది. ఆల్మోస్ట్ 5.8 lakh ఓటర్స్ పెరిగింది. సో దీంట్లో యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 years ఓల్డ్ ఫస్ట్ టైం ఓటర్స్. సో 2.88 lakhs మనము డ్రాఫ్ట్ జాబితా ఇచ్చినప్పుడు 2.88 lakhs యంగ్ ఓటర్స్ ఉన్నారు. మనం స్పెషల్ ప్రోగ్రామ్ దీని గురించి తీసుకోవడం జరిగింది. దీని తర్వాత ఈరోజు 8.13 lakh ఓటర్స్ 18 to 19 yearsలో ఈరోజు వరకు ఇంక్లూడ్ అయినారు. సో ఆల్మోస్ట్ ఇది కూడా 5 lakh వరకు పెరిగింది. కానీ యంగ్ ఓటర్స్లో ఇంకా కొద్దిగా గ్యాప్ ఉంది. అనదర్ 3-4 lakhs ఇంకా మన పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈరోజు తర్వాత రేపటి నుంచి మళ్ళీ స్పెషల్ క్యాంపెయిన్ చేసి స్కూల్, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, పాలిటెక్నిక్లో, తర్వాత టీవీ క్యాంపెయిన్ యాడ్ ద్వారా మనము స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా వీల్ అగైన్ రిక్వెస్ట్ ద న్యూ ఓటర్స్ whoever has left out to get enrolled. Now ఈ మధ్యలో లాస్ట్ 6-7 months నుంచి మేము ఒక ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ పెద్ద అధికారులు ఆగస్ట్ 2022లో వచ్చి
రివ్యూ చేశారు. దీని తర్వాత 2-3 ఇష్యూలు వాళ్ళ దృష్టికి వచ్చింది. ఒకటి, మన స్టేట్లో ఈ జీరో జంక్ అడ్రస్తో ఓటర్స్ ఉన్నారు. తర్వాత ఒకే ఇంట్లో 10కి పైన చాలామంది ఓటర్స్ ఉన్నారు. సో ఇవి అన్నీ లాస్ట్ ఆగస్ట్ తర్వాత మేము టేకప్ చేయడం జరిగింది. సో అప్పుడు ఈ ఇన్ దిస్ ఓటర్స్ లిస్ట్ దేవర్ ఆల్మోస్ట్ 2.51 lakh households which were not having any address, అంటే జీరో అడ్రస్ లేదా డాష్ అడ్రస్ లేదా కామన్ అడ్రస్ ఏదో ఉండేది. సో ఈ ఇష్యూని మనము ఆల్మోస్ట్ 98% వరకు 97-98% వరకు రిజాల్వ్ చేశాం. ఓన్లీ సమ్ ఫ్యూ హండ్రెడ్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా బికాజ్ టెక్నికల్ రీజన్ ఉంది. టెక్నికల్ రీజన్ అంటే మనము 4 నెలల ఒక సైకిల్లో ఒక మార్పు చేసిన తర్వాత ఒక అడ్రస్లో మళ్ళీ సెకండ్ మార్పు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి కొన్ని కేసులలో ఆ విషయం వచ్చింది. దీనివల్ల ఈ 98% వరకు మనం చేయగలిగాము. ఇంకా 2% ఉంది, అది కూడా మేము నెక్స్ట్ 1 monthలో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 10+ ఓటర్స్ మనకు సుమారుగా ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు సమ్మె విరమించారు. జీతం పెంపు డిమాండ్ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, జూలైలో నెరవేర్చుతామంటూ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కు తగ్గారు. ఈ మేరకు అంగన్వాడీల సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్టు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. దీంతో మంగళవారం నుంచి అంగన్వాడీలు యథావిధిగా విధులను కొనసాగించనున్నారు. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన చర్చలు చేపట్టారు. వేతనాలు పెంచాలనే డిమాండ్ను జూలైలో నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి బొత్స వెల్లడించారు. దీంతో సమ్మె విరమణకు అంగీకరించారని తెలిపారు. 2 దఫాలు చర్చలు జరిగాయని, అంగన్వాడీలపై నమోదైన కేసులను సీఎం జగన్తో చర్చించి ఎత్తివేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ను 1.20 లక్షలకు, హెల్పర్ కు రిటైర్మెంట్ బెనిఫిట్ కు 60,000కు పెంచుతామని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. సమ్మెకాలంపై ఏం చేయాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని బొత్స తెలిపారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లుగా నిర్ణయించామని, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీలుగా మార్చనున్నారని అన్నారు. చాలా జిల్లాల్లో అంగన్వాడీలు విధులకు హాజరవుతున్నారని, మిగతా సిబ్బంది కూడా విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్వాడీల ఆందోళన సమయంలో చాలా డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇచ్చామని, మిగిలిన వాటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆయన తెలిపారు. తమ ముందు 11 డిమాండ్లు పెట్టగా వాటిలో 10 నెరవేర్చేందుకు అంగీకరించామన్నారు. సమ్మె విరమించిన అంగన్వాడీలకు బొత్స ధన్యవాదాలు తెలిపారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అంగన్వాడీ మినీ వర్కర్స్, హెల్పర్లు, వర్కర్స్ వారి తాలూకా కొన్ని మా డిమాండ్ల కోసమని వారికి కొంతకాలంగా సమ్మె చేస్తున్నారు. 2 దఫాలుగా వారితో చర్చలు జరిగాయి. ఆఖరిగా ఈరోజు కూడా జరిగాయి. మేము కూడా మొదలు మా ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా చర్చించాం. ఆయన వచ్చిన సలహా సూచన మేరకు ప్రభుత్వం పూర్తిగా కూడా వాళ్ళ సంఘ పట్ల సానుకూలత ఉంది. ఏవైతే డిమాండ్లు వాళ్ళు చెప్పారో, ఏవైతే ఉన్నాయో సుమారు 11 డిమాండ్లు వాళ్ళు వచ్చినామని చెప్పారు. అందులో 10 డిమాండ్లు మరి ఉభయ అంగీకారంతో 10 డిమాండ్లు కూడా చేశాము. 11 డిమాండ్లు గత 2 సార్లు ఏదైతే దాన్ని పొడిగించుకొచ్చామో, ఏదైతే వేతన విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా జూలైలో కూర్చొని ఉభయలు అంగీకారంతో ఆ కార్యక్రమం కూడా దాన్ని కూడా పూర్తిగా నెరవేరుస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తాము. అందరూ కూడా సానుకూలంగా స్పందించారు వాళ్ళన్నింటినీ కూడా. అలాగే ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి వచ్చి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్ కావాలని అడిగారు. అంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేదానికి అది పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మన 2 లక్ష రూపాయలు కొట్టి దాన్ని అంగీకరించాము. మళ్ళీ ఈరోజు వాళ్ళు అడిగిన రిక్వెస్ట్ దాన్ని 1,20,000 చేశాము. అలాగే వారికి తీసుకున్న 20,000 రూపాయలు, కలిపి తీసుకున్న 20,000 రూపాయలు ఏదైతుందో దాన్ని మన గత సమావేశంలో 40,000 రూపాయలు పెట్టాము. మళ్ళీ ఈరోజు వాళ్ళందరూ దీని మీద మళ్ళీ దీని మీద ఉదయం ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత దాన్ని కూడా 50,000 చొప్పున ఆయన ఆదేశించారు. 60,000 సగం ఉండాలి. వర్కర్కి ఇచ్చేదాన్ని 60,000 రూపాయలు చెప్పి దాంట్లో సగం పెడుతున్నారు. దాన్ని కూడా మరి సానుకూలంగా దాన్ని కూడా అంగీకరణ చేశాము. దీంతో పాటు ఏదైతే 60-50 సంవత్సరాలు
ప్రభుత్వం వెంటనే 62 సంవత్సరాలు చేయమన్నారు. దాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాన్ని కూడా చర్చలు ఇస్తున్నాము. అలాగే ప్రమోషన్ రావడానికి వయో పరిమితి 40 సంవత్సరాలు దాన్ని 50 సంవత్సరాలు చేయమన్నారు. తప్పకుండా దాన్ని సంబంధించి అది కూడా దాన్ని కూడా ఆలోచిస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పాము. ఇంకా వీటితో పాటు మినీ అంగన్వాడీస్ ఉన్నాయి. దాన్ని అంగన్వాడీస్గా తీర్చిద్దా ఉన్నారు. తీర్చిన్నారు ప్రభుత్వం గవర్నమెంట్ ఇండియా కూడా దానికి ఉత్తర్వులు ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఇండియా స్కీమ్ మా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వాటితో చౌకర్యం పడుతుంది. కాబట్టి ఆ నిబంధన ప్రకారం చూసుకుని అయితే సమస్య అంతా అన్నిటికీ ప్లేన్ ఏరియా మన వచ్చి ట్రైబ్ ఏరియా అనే ప్రాంతాలు ఉన్నాయి. ట్రైబ్ ఏరియాలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్లేన్ ఏరియా అది ప్రభుత్వం ప్రత్యేకంగా మన అధికారులకు వచ్చి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాము. ప్లేన్ ఏరియాని అది టౌన్ ప్లేన్ ఏరియాకి ట్రైబల్ ఏరియాని 2 విధాలైన విధి విధానాలు రూపొందించి వాటి ప్రకారం వీటిని చేసి వ్యక్తిగతంగా వాటిని ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం అంగన్వాడీగా మెయిన్ అంగన్వాడీగా దాన్ని తీర్చిదిద్దాలని స్పెషల్ సిఎస్ గారికి అలాగే కమిషనర్ గారికి కూడా మరి చెప్పడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ఇస్తాము. అది కూడా త్వరితం చేస్తామని చెప్పి వారికి కూడా చెప్పాము. మల్టీ ఖర్చులకు వచ్చి ఇంతవరకు కూడా లేదు, ఇక్కడ ఏం లేదు. పెన్నుల ఛార్జెస్ లేదు, అయితే మిగతా దగ్గర ఉంది. అందుకని ఇక్కడ వచ్చి ఏదైతే ఇంతవరకు లేదు కాబట్టి 15,000 రూపాయలు వాటికి ఇవ్వడానికని నిశ్చయించాము. ఇప్పటి నుంచి కొత్తగా మీరు అడిగింది 20. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 మార్గాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు. మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తనకు అందించగా ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు. కొత్తగా 4 కారిడార్లు నిర్మించనున్నారు. అలాగే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చంద్రాయణగుట్ట వరకు మార్గాన్ని పొడిగించనున్నారు. కారిడార్ 2లో భాగంగా ఎంబీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నుమా నుంచి చంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల మేర మెట్రోను పొడిగిస్తారు. కారిడార్ 4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్, ఎల్బీ నగర్, చంద్రాయణగుట్ట, మైలాదేవపల్లి మీదుగా విమానాశ్రయానికి ఈ మార్గం చేరుకుంటుంది. కారిడార్ 4లో భాగంగా మైలాదేవపల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. కారిడార్ 5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. రాయదుర్గం, నానక్రామ్గూడ, విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఈ నిర్మాణం ఉంటుంది. కారిడార్ 6లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 14 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీలను అమలు చేసేలా పోరాడాలని నిర్ణయించినట్టు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారంలో అబద్దం, పాలనలో అసహనం ఇదే కాంగ్రెస్ తీరు అని విమర్శించారు. కష్టపడే వారికి మన పార్టీలో గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యమకారులకు కూడా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం స్ఫూర్తినిచ్చేలా జరిగిందని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు మంచి సూచనలు చేసినట్టు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎన్నికల కోడ్ రాకముందే అమలు చేసేలా బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. అస్సాంలో భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని ఓ ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ వర్గాలు బగ్గుమంటున్నాయి. బోర్డువాలోని శ్రీ శ్రీ శంకర్ దేవ్ సత్ర ఆలయాన్ని ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించాలని రాహుల్ గాంధీ భావించారు. అయితే రాహుల్ అధికారులు హయా బోరాగావ్ అనే గ్రామం వద్ద నిలువరించారు. ఆయన ముందుకు వెళ్లనీయకుండా ఆపేశారు. రాహుల్ ను స్థానిక బీజేపీ నాయకత్వం అడ్డుకుందంటూ కాంగ్రెస్ మహా నేతలు అక్కడికక్కడే ధర్నా చేపట్టారు. రాహుల్ కూడా రోడ్డుపై బైఠాయించారు. ఈ పరిణామాలపై ఏపీ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల బీజేపీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో దుర్మిత్తారు. ఎక్కడో అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంటే ఇక్కడ రాహుల్ గాంధీని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటారా? ఇదేం న్యాయమని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గుడికి వెళ్లాలంటే మోదీ అనుమతి కావాలా, బీజేపీ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్, వీహెచ్పీ వాళ్లు మాత్రమే గుడికి వెళ్లాలా, సామాన్యులకు గుడికి వెళ్లే హక్కు లేదా అని షర్మిల ప్రశ్నించారు. ఆలయంలోకి రాహుల్ గాంధీకి ఎందుకు అనుమతి నిరాకరించారో ప్రధాని మోదీ అస్సాం ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అస్సాంలోనే ఒక గుడికి వెళ్లాలనుకుంటే ఆ గుడికి కూడా రాహుల్ గాంధీకి వెళ్ళకూడదు, అనుమతి లేదు అని అనుమతి నిరాకరించారు.
బీజేపీ ప్రభుత్వము అస్సాంలో ఉంది. ఆ ప్రభుత్వం అనుమతిని నిరాకరించారు. ఎందుకు నిరాకరించారయ్యా అని అడిగితే, ఎక్కడో అయోధ్యలో రామ్ మందిర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం అక్కడ జరుగుతున్న సమయంలో ఇక్కడ అస్సాంలో రాహుల్ గాంధీ గారు గుడికి వెళ్ళకూడదట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా మోడీ గారి పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ పర్మిషన్ కావాలా? గుడికి వెళ్ళడానికి కూడా బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడో లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే విహెచ్ఓ వీళ్ళ ఈ సభ్యులే అయి ఉండాలా? సామాన్య ప్రజలకు కనీసం గుడికి వెళ్ళే హక్కు లేదా అని అడుగుతున్నాం. ఎందుకు నిరాకరించారో మోడీ గారు, అస్సాం చీఫ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అడుగడుగున నిరంకుశ పాలన, ప్రతి చోట ఎక్కడ వీలైతే అక్కడ ఎలా మిగతా ప్రజల్ని మిగతా పార్టీలను ఎలా తొక్కగలిగితే అలా ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీని డెమోక్రసీ అని ఎలా అంటారు? ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోమంటారో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు రాహుల్ గాంధీ యాత్ర పైన జరిగిన ఈ దాడులకు నిరసనగా మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ నిరంకుశ పాలన ఆగాలి. ఇది ప్రజాస్వామ్యం అని బీజేపీ పార్టీ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేస్తున్న ఏ కార్యక్రమైనా ప్రతిపక్షాలు చేసుకొనివ్వాలి. మరొకసారి మోడీని హెచ్చరిస్తున్నాం. ఎలక్షన్ల సమయము ప్రజలు గమనిస్తున్నారు. మీ నిరంకుశ పాలన మీరు ఆపకపోతే ప్రజలు మీకు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారి యాత్రని ఇంత నీచంగా అడ్డుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించని విషయం. కనుక బీజేపీ పార్టీ అక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, 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 డౌన్ డౌన్ 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 బీజేపీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్, డౌన్ డౌన్ బీజేపీ, 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 డౌన్ డౌన్ బీజేపీ. ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా మన గౌరవ పిసిసి అధ్యక్షులు మన నాయకులు షర్మిలమ్మ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారు, రఘువీర్ రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, గిడుగు జేడీ శీల గారు, అదేవిధంగా వేదిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ గారి మంత్రి గారు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత ఆధ్వర్యంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ వినతి పత్రం ఇచ్చింది. అయితే మీరు అధికారంలో ఉన్న 9 ఏళ్లు ఇది గుర్తుకు రాలేదా అంటూ పొన్నం ట్వీట్ చేశారు. దీనికి కవిత కౌంటర్ ఇచ్చారు. మంత్రి గారు అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుకుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా, లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా? స్ఫూర్తిదాయక వీరులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాం. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తాం. భవిష్యత్తులో రాజకీయాల కోసం సంకుచిత మనస్తత్వంతో ఈ మహాకార్యాన్ని అవహేళన చేయరని ఆశిస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అనగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహామనిషి. అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరపున కాకుండా యావత్ తెలంగాణ ప్రజల తరపున
వినమ్రంగా మరోసారి కోరుతున్నానని ట్వీట్ చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది జగదీష్ రెడ్డి అని అన్నారు. ప్రజల్లో ఉండే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఎన్ని గుమికులు చేసినా విజిలెన్స్ సిట్టింగ్ జడ్జితో విచారణను అడ్డుకోలేరన్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత జగదీష్ రెడ్డి కూడా ఖాయంగా జైలుకు వెళ్తారన్నారు. పారగాన్ స్లిప్పర్స్ వేసుకుని తిరిగే వ్యక్తికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అన్ని ఫామ్ హౌస్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు వీటి గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలో బావమరుదులు తన్నుకుంటుంటే విషయం బయటకు పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకునే సమయంలో జగదీష్ రెడ్డి బ్రోకర్లా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి చిల్లర వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉంటే తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. జిల్లాకు చెందిన విశాఖ మంత్రి అంటే దానికంటే పవర్ లేని పవర్ మినిస్టర్ అంటే మంచి జగదీష్ రెడ్డి అనే వ్యక్తి తలకాయ కింద పెట్టిందంటే బయట లేవడు. ఎవరైనా నమస్కారం పెడితే కొంత పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం లేని అవినీతి పరుడు 3 మర్డర్ కేసులు ముద్దాయిగా 16 సంవత్సరాలు చిన్నప్పటి వ్యక్తి ఇవాళ నా మీద కాంగ్రెస్ చేసి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం నిజంగా ఒక అంతా కూడా నా మీద మాట్లాడడం తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టి త్యాగాలే పునాదిగా పోరాటమే ఫలితంగా నన్ను ఈరోజు ఆయన నా మీద మాట్లాడడం నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఒక మాట అన్నాడు. 4,000 కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాద్రి పార్టీలో ప్లాంట్లోనే 29,000 54,000 కోట్ల పెరిగింది. భద్రాద్రిలో 10,000 కోట్ల కుంభం. అలా సగం వాటా కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం వాటా జగదీష్ రెడ్డి. ఇవాళ తినడానికి తిండి లేని వాడు, మోటార్ సైకిల్ లేని వాడు ఇవాళ షాబాద్ మండలంలో 80 ఎకరాల ఫామ్ హౌస్లో 80 ఎకరాలు అంటే 40 కోట్ల ఎకరం వేసుకుంటే 3,000 కోట్ల ఆస్తి. ఆయన ఉండే ఇల్లు ఆధారంలో 50 కోట్ల ఇల్లు. 3 మర్డర్ కేసులు ఉంటే మన ఒక్క మర్డర్ కేసులో కొట్టేసాను. ఆయన గ్రామ బహిష్కరణ వాళ్ళు సూర్యాపేట నల్గొండ జిల్లాకి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతనంగా తీసుకొచ్చి మిర్యాలగూడలో అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసులు పెండింగ్ ఉంది. అలాంటి సిగ్గులేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు. అంటే జగదీష్ రెడ్డి చెప్తున్నా రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోమటిరెడ్డి వెంకటరెడ్డో ఏ క్లాస్ ఎమ్మెల్యే మారి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. ఈ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎంపీలు. ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బావమరుదుల కొట్లాటలు నడుస్తున్నాయి. బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య నేను ఒక రీజనల్ పార్టీ భారతదేశంలో 137 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో అందరం కలిసినట్టుగా ఇప్పుడు 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి రోజు కేసీఆర్ కుటుంబంలో సహా పోయే రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే యాదాద్రి ప్లాంట్లో జగదీష్ రెడ్డి. అలాంటి వ్యక్తి నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను రోడ్డుపోయినట్టు. నాకు ఒక గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే 50,000 ఓడిపోయేవాడు. 3,000 గెలిచాడు. 3 సార్లు కూడా 3,000 2,000 గెలిచాడు. నేను 6 సార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంచి పని వదిలిపెట్టి సిగ్గు లేకుండా కోమటిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కోవటని అంటున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న విషయం మర్చిపోవడం సిగ్గుచేటన్నారు. వారి మాట తీరు ప్రతిపక్షంలో ఉన్నట్లే ఉందన్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారన్నారు. హామీల అమలుకు ప్రశ్నిస్తే వారికి అసహనం పెరిగిపోతోందన్నారు. కాంగ్రెస్ వారికి బీఆర్ఎస్ నేతలపై కోపం ఉంటే తమపై తీర్చుకోవాలని, కానీ రాష్ట్రానికి నష్టం చేసే పనులు చేయవద్దని హితవు పలికారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడే మాట్లాడతారో ఆయనకే తెలియదని మండిపడ్డారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టవద్దని ఆయన చెప్పిన దానినే కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కేటీఆర్ నిజం మాట్లాడితే కోమటిరెడ్డి చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోమిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటూ గతంలో బీజేపీ అభ్యర్థిగా ఉన్న తన తమ్ముడికి ఓటు వేయమని చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను 39 ముక్కలు చేస్తారని అంటున్నారని, అది ఆయన తాత్కారం కూడా కాదన్నారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్ లో చెప్పులు పట్టే పాత రోజులు మళ్లీ వచ్చాయని విమర్శలు గుప్పించారు. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్నదాతల ఆందోళన నెలకొందన్నారు. అప్రకటిత కరెంటు కోతలు పెరిగిపోయాయని, కృష్ణా జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ గెలిచింది పార్టీలను చీల్చడానికి కాదని చురకలంటించారు. కేసీఆర్ వల్లే సాగర్ లో నీళ్ల సమస్య వచ్చిందని కోమటిరెడ్డి అంటున్నారని, పాలన చేత కాకుంటే తప్పుకోవాలి కానీ తప్పుడు మాటలు మాట్లాడవద్దన్నారు. నిరసనలకు తాము తొందరపడటం లేదని, ప్రజల సమస్యల మీద రోడ్లపైకి వస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కడ లేదు ఆయనకి అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నిమిషాలు అటు నిమిషం నేను ఆయన మాట్లాడతాడు. భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు. వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈరోజు కూడా రద్దు చేస్తున్నాను. దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి? నేను గుర్తుపెట్టారు కదా అందరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల వెళ్ళి డిసెంబర్లో వస్తుంది. ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడి. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చిన ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇంత నాయకుల పట్ల ఎవరు పట్టాలి? సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంటే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు వాడుతుంది, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవద్దు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు మమ్మని చెప్పి పోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇలా తెచ్చుకొని తమ్ముని. బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయిండ్రు. టీఆర్ఎస్ పుట్టినాడు క్రికెట్ మందుతోనే ప్రారంభం చేసింది కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసు ఓ చాలా మాట్లాడింది అయ్యాలి.